హాయ్ మామ, మఫ్టీ పోలీస్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారు మెయిన్ లీడ్లో, ఐశ్వర్య రాజేష్ గారు ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ November 21st థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కట్ ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో, టాక్తో సంబంధం లేకుండా చూడాలి అనిపించి, ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారు, సినిమా బాగానే ఉంటుంది అనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళాను. చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అని తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రివ్యూస్ ఇచ్చాం. జెన్యూన్గా బాగుంది అంటే బాగుందని, బాగాలేదు అంటే బాగాలేదని, చిన్న పెద్ద తేడా లేకుండా రివ్యూస్ ఇచ్చాం మామ. షార్ట్స్లో ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. కంటెంట్ మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోక మామ. సబ్స్క్రైబ్ కొట్టే మామ. ఇప్పుడు సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే నాకైతే నచ్చలేదు మామ. మంచి పాయింట్ తీసుకున్నారు. ఎంగేజింగ్గా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే సక్సెస్ఫుల్ సినిమా అయ్యేది. బట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే నీరసం తెప్పించేసింది మామ. సినిమాలో ప్రతి 20 నిమిషాలకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతున్నా అవి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు మనకి. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ఒక పెద్ద రైటర్ని ఎవరో తెలియని వ్యక్తి అర్ధరాత్రి చంపేస్తారు. ఆ కేసుని అర్జున్ గారు టేకప్ చేస్తారు. ఎంతకీ ఆ హత్య చేసింది ఎవరు, ఐశ్వర్య రాజేష్ గారికి ఆ మర్డర్కి ఉన్న సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, అర్జున్ గారు కనిపించే సీన్స్ స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి మామ. ఆయనకు అలవాటైన పర్ఫార్మెన్స్ చేసేసారు బాగా. 1-2 ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి నాకు. ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మామ. సినిమాకి తగ్గట్టు ఆర్ఆర్ కూడా కుదిరింది. విజువల్స్ కూడా ఓకే అన్నట్టు ఉన్నాయి, బాగానే ఉన్నాయి స్క్రీన్ మీద. ఎడిట్లో చాలా సినిమాని ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది, అంత లాగ్ అనిపించింది సినిమా. చిన్న పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది మామ. అంతే, మిగతా అన్నీ మైనస్లే. ఇంకా మైనస్ల గురించి సపరేట్గా చెప్పాలి అంటే పెద్ద లిస్టే ఉంటుంది మామ. సినిమా ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే మనం ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనే కన్క్లూజన్కి వచ్చే విధంగా మూవీ తయారైపోతుంది మామ. నెమ్మదిగా, నిదానంగా అసలు ఇది థ్రిల్లరేనా అనే డౌట్ వచ్చే విధంగా సినిమా తయారవుతుంది మామ. అప్పటికే ఇంట్రెస్ట్ నెమ్మదిగా చచ్చిపోతున్న టైంలో హీరోయిన్ లవ్ స్టోరీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. మధ్యలో అర్జున్ గారు పోర్షన్స్ వచ్చి ఓకే మనం ఇప్పుడు థ్రిల్లర్ సినిమా చూడడానికి వచ్చాం కదా అనే ఫీల్ కలిగేలా చేస్తుంది. సినిమాలో ట్విస్ట్స్ రివీల్ అవుతున్నప్పుడు ఏంట్రా ఎంత సప్పగా రివీల్ అవుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది మామ. ఇంటర్వెల్లో అదో పెద్ద ట్విస్ట్ అనుకున్నారు, బట్ అది గెస్ట్ చేసేయచ్చు. సెకండ్ హాఫ్ అయితే నీరసం వచ్చేసింది మామ. లాజిక్స్కి సినిమా చాలా దూరంగా ఉంటుంది మామ. మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయినప్పుడు ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యి చాలా చోట్ల దెబ్బేసింది. బట్ ఓటీటీలోకి వచ్చాక ప్రాఫిటబుల్ సినిమా అవుతుందేమో అని నా ఫీలింగ్. ఓవరాల్గా చూడొచ్చా అంటే థియేటర్స్లో కష్టమే. ఓటీటీకి వచ్చాక మీకు ఫ్రీ టైం ఉంటే ఈ సినిమాకి టైం ఇవ్వచ్చు. బట్ ఈ సినిమా కోసమే ఫ్రీ టైం ఇస్తాను అంటే కష్టమైనా చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.